ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 3 నవంబర్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, నిర్వీకార ప్రపంచాన్ని తయారు చేసేందుకు గుణాలను స్వభావాన్ని చక్కదిద్దేందుకు తండ్రి వచ్చారు. మీరందరూ పరస్పరం బాయి బాయి అంటే సోదరులు. అందువలన మీ దృష్టి అత్యంత శుద్ధంగా ఉండాలి. ప్రశ్న: పిల్లలైన మీరు నిశ్చంత చక్రవర్తులు అయినా మీకు ఏ ముఖ్యమైన చింత ఉండాలి? జవాబు: పతితుల నుండి పావనంగా ఎలా అవ్వాలి అను ముఖ్యమైన చింత ఉండాలి. తండ్రికి చెందిన వారిగా అయి తండ్రి ముందే శిక్షలను అనుభవించరాదు. శిక్షల నుండి విడుదల పొందాలనే చింత ఉండాలి. లేకుంటే ఆ సమయంలో చాలా సిగ్గుపడతారు. మీరు ఇది తప్ప ఇక ఏ చింత లేని చక్రవర్తులు. అందరికీ తండ్రి పరిచయంను ఇవ్వాలి. దీనిని ఎవరైనా అర్థం చేసుకుంటే అనంతమైన యజమానులుగా అవుతారు. అర్థం చేసుకోకుంటే వారి భాగ్యం అంతే. మీకెలాంటి చింత వద్దు. ఓం శాంతి. శివబాబా అను పేరు గల ఆత్మిక తండ్రి కూర్చుని తన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక తండ్రి అందరికీ ఒక్కరే. మొట్టమొదట ఈ విషయాన్ని అర్థం చేయిస్తే మిగిలిన విషయాలు అర్థం చేసుకోవటం సులభమవుతుంది. తండ్రి పరిచయమే లభించుకుంటే ప్రశ్నిస్తూనే ఉంటారు. మొట్టమొదట గీతా భగవంతుడు ఎవరో నిశ్చయం చేయించాలి. ప్రపంచంలో ఇది ఎవరికీ తెలియదు. వారు కృష్ణుడని అంటారు. కానీ మనం పరంపిత పరమాత్మ శివుడు గీతా భగవానుడని అంటాము. వారే జ్ఞానసాగర్లు. ముఖ్యమైనది సర్వశాస్త్ర శిరోమణి గీత. భగవంతుణ్ణి ఓ ప్రభు, మీ గతిమతి భిన్నమైనది అని అందరూ అంటారు. కృష్ణుణ్ణి ఈ విధంగా అనరు. సత్యమైన తండ్రి సత్యంనే వినిపిస్తారు. ప్రపంచము మొదట కొత్తదిగా సతోప్రధానంగా ఉండేది. ఇప్పుడు పాతదిగా తమోప్రధానంగా అయిపోయింది. ప్రపంచాన్ని పరివర్తన చేయవారు ఒక్క తండ్రి మాత్రమే. తండ్రి ఎలా పరివర్తన చేస్తారో కూడా అర్థం చేయించాలి. ఆత్మ సతోప్రధానంగా అయినప్పుడు ప్రపంచం కూడా సతోప్రధానమైందే స్థాపించబడుతుంది. మొట్టమొదట పిల్లలైన మీరు అంతర్ముఖులు కావాలి. ఎక్కువ మాటిమాటికి ఎక్కువగా చెప్పరాదు. లోపలకు ప్రవేశిస్తూనే చిత్రాలు చూసి ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. మొట్టమొదట ఒక విషయం గురించి అర్థం చేయించాలి. ఎక్కువగా అడిగే అవకాశం ఇవ్వరాదు. మొదట ఒక విషయంపై నిశ్చయం చేయించండి. తర్వాత మిగిలినవి అర్థం చేయించండి. ఆ తర్వాత 84 జన్మల చక్రం వద్దకు తీసుకురండి. నేను ఇతని అనేక జన్మల అంతిమంలో ప్రవేశిస్తాను అని తండ్రి అంటున్నారు. వీరినే తండ్రి అని అంటారు. మీ జన్మల గురించి మీకు తెలియదు. తండ్రి మాకు ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తున్నారు. మొట్టమొదట అల్ఫ్ అంటే బాబా గురించే అర్థం చేయిస్తారు. అల్ఫ్ను అర్థం చేసుకుంటే తర్వాత ఏ సంశయము రాదు. తండ్రి సత్యమైన వారని, వారు అసత్యాన్ని వినిపించరని చెప్పండి. అనంతమైన తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. శివరాత్రి మహిమ చేయబడుతుంది. కావున శివుడు ఇక్కడకు తప్పకుండా వచ్చి ఉంటాడు కదా. కృష్ణ జయంతిని కూడా ఇక్కడ జరుపుకుంటారు. నేను బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తున్నానని వారంటారు. అందరూ ఆ ఒక్క నిరాకార తండ్రి పిల్లలే. మీరు కూడా వారి సంతానమే. తర్వాత ప్రజాపిత బ్రహ్మకు కూడా పిల్లలే. ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్థాపన చేశారు కనుక బ్రాహ్మణీలు తప్పకుండా ఉంటారు. మీరు సోదరి సోదరులు. ఇందులో పవిత్రత ఉంటుంది. ఇది గృహస్థంలో ఉంటూ పవిత్రంగా ఉండేందుకు యుక్తి లేక మార్గము. సోదరి సోదరులు కనుక ఎప్పుడూ వికారీ దృష్టి ఉండరాదు. 21 జన్మలకు దృష్టి సంస్కరింపబడుతుంది. పిల్లలకు శిక్షణ ఇచ్చేది తండ్రే కదా. పిల్లల వ్యక్తిత్వాన్ని స్వభావాన్ని చక్కదిద్దుతారు.
ఇప్పుడు ప్రపంచంలోని అందరి స్వభావాలను చక్కదిద్దవలసి ఉంది. ఈ పాత పతిత ప్రపంచంలో ఏ ఒక్కరి స్వభావము బాగాలేదు. అందరిలో వికారాలున్నాయి. ఇది పతిత వికారి ప్రపంచం. నిర్వికారి ప్రపంచంగా ఎలా తయారవుతుంది? ఒక్క తండ్రి తప్ప అలా ఇతరులెవ్వరూ తయారు చేయలేరు. ఇప్పుడు తండ్రి పవిత్రంగా చేస్తున్నారు. ఇవన్నీ గుప్తమైన విషయాలు. మనము ఆత్మలము. ఆత్మలు తండ్రి అయిన పరమాత్ముని కలుసుకోవాలి. భగవంతుని కలుసుకునేందుకే అందరూ పురుషార్థం చేస్తున్నారు. భగవంతుడు అనగా ఒక్క నిరాకారుడే. ముక్తిదాత, మార్గదర్శకుడు అని కూడా పరమాత్మునే అంటారు. ఇతర ధర్మాలు వారినెవ్వరిని ముక్తిదాత, మార్గదర్శకుడు అని అనరు. పరంపిత పరమాత్ముడే వచ్చి ముక్తినిస్తారు. అనగా తమోప్రధానం నుండి సతోప్రధానంగా చేస్తారు. మార్గదర్శనం కూడా చేయిస్తారు. కావున మొట్టమొదట ఈ ఒక్క విషయంనే బుద్ధిలో కూర్చోపెట్టండి. వారు అర్థం చేసుకోకుంటే వదిలేయాలి. అల్ఫ్ అంటే బాబానే తెలుసుకోలేకుంటే, బే అంటే ఆస్తితో ఏం లాభం? అటువంటి వారు వెళ్ళిపోయినా పర్వాలేదు. మీరు వారిని గురించి చింతించకండి. మీరు చింతలేని చక్రవర్తులు. అసురుల నుండి విఘ్నాలు రానే వస్తాయి. ఇది రుద్రజ్ఞాన యజ్ఞం. మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. మన్మనా భవ అని తండ్రి అంటున్నారు. ఎంత పురుషార్థం చేస్తారో దాని అనుసారమే పదవి పొందుతారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మస్థాపన జరుగుతూ ఉంది. ఇది లక్ష్మీనారాయణల వంశం. ఇతర ధర్మాల వారెవ్వరూ వంశంను స్థాపించరు. తండ్రి వచ్చి అందరికీ ముక్తిని కలిగిస్తారు. మళ్ళీ తమ తమ సమయంలో ఇతర ధర్మస్థాపకులు వచ్చి వారి వారి ధర్మాలను స్థాపిస్తారు. వృద్ధి జరగాలి. పతితులుగా అయ్యే తీరాలి. పతితం నుండి పావనంగా చేయటం తండ్రి కర్తవ్యం. ఇతరులు వచ్చి కేవలం ధర్మస్థాపన చేస్తారు. అందులో గొప్పతనం ఏమీ లేదు. మహిమ ఒక్కరిదే. క్రైస్తవులు కేవలం యేసుక్రీస్తును ఎంతగానో మహిమ చేస్తారు. వారికి కూడా ముక్తిదాత, మార్గదర్శకుడు ఒక్క గాడ్ ఫాదరే అని తెలపండి. యేసుక్రీస్తు ఏం చేశారు? వారి వెనుక క్రిస్టియన్ ధర్మానికి చెందిన ఆత్మలు వస్తూ ఉంటాయి, క్రిందకు దిగుతూ ఉంటాయి. దుఃఖం నుండి విడుదల చేయవారు ఒక్క తండ్రి మాత్రమే. ఈ పాయింట్లన్నీ బుద్ధిలో బాగా ధారణ చేయాలి. ఒక్క గాడ్ను మాత్రమే దయాహృదయులు అని అంటారు. యేసుక్రీస్తు ఎలాంటి దయను చూపించరు. ఒక్క మనిషి కూడా ఎవరిపైన దయ చూపరు. దయ అనంతమైనది. అందరిపై దయ చూపేవారు తండ్రి ఒక్కరే. సత్యుగంలో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. దుఃఖమనే మాటే ఉండదు. పిల్లలను అల్ఫ్ను గురించి నిశ్చయం చేయించారు. వేరే విషయాలన్నీ తెలుపుతారు. ఎక్కువగా మాట్లాడి గొంతు నొప్పి వస్తుందని, పూడిపోతుందని అంటారు. మొట్టమొదట తండ్రి పరిచయంనివ్వాలి. ఇతర విషయాలలోకి వెళ్ళకండి. తండ్రి సత్యమే చెప్తారు కదా అని చెప్పండి. బీకేలమైన మాకు ఆ తండ్రే వినిపిస్తున్నారు. ఈ చిత్రాలన్నీ వారే తయారు చేయించారు. సంశయపడరాదు. సంశయ బుద్ధి వినశ్యంతి. మొదట మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. ఇక ఏ ఇతర ఉపాయమూ లేదు. పతిత పావనులు ఒకరే కదా. తండ్రి అంటున్నారు, దేహ సంబంధములన్నీ వదిలి నన్నొక్కరినే స్మృతి చేయండి. తండ్రి ఎవరిలో ప్రవేశిస్తారో వారు కూడా పురుషార్థం చేసి సతోప్రధానంగా అవ్వాలి. పురుషార్థం ద్వారా తయారవుతారు. బ్రహ్మ విష్ణువులకు గల తేడా కూడా తెలుపుతారు. తండ్రి బ్రాహ్మణులైన మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. దీనివల్ల విష్ణుపురానికి అధిపతులుగా అవుతారు. మళ్ళీ మీరే 84 జన్మలు తీసుకుని శూద్రులుగా అవుతారు. తండ్రి వచ్చి మళ్ళీ శూద్రుల నుండి బ్రాహ్మణులుగా చేస్తారు. ఈ విధంగా ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. మొట్టమొదటి విషయం తండ్రి పరిచయంను ఇవ్వటం. తండ్రి చెప్తున్నారు, పతితులను పావనంగా చేసేందుకు నేనే ఇక్కడకు రావాల్సి వస్తుంది. అంతేకాని పైనుండే ప్రేరణ ఇవ్వను. ఇతని పేరే భగీరథుడు.
అందువలన ఇతనిలోనే ప్రవేశిస్తాను. ఇది ఇతని అనేక జన్మల తర్వాత అంతిమ జన్మ. ఇతడు మళ్ళీ సతోప్రధానంగా అవుతాడు. అలా అయ్యేందుకు స్వయాన్ని ఆత్మగా తెలుసుకొని మామేకం యాద్ కరో అంటే నన్నొక్కరినే స్మృతి చేయండి అని యుక్తిని తెలుపుతున్నారు. సర్వశక్తివంతుణ్ణు నేనొక్కరినే. నన్ను స్మృతి చేస్తున్నందున మీకు శక్తి లభిస్తుంది. మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణులకు ఈ వారసత్వం తండ్రి నుండే లభించింది. ఎలా లభించిందో వారే తెలుపుతారు. ప్రదర్శిని మ్యూజియంలో కూడా మొట్టమొదట ఒక్క తండ్రిని గురించి తెలుసుకోండి, తర్వాత ఇతర విషయాలు తెలుసుకోవచ్చని చెప్పండి. ఇది అర్థం చేసుకోవటం చాలా అవసరం. లేకుంటే మీరు దుఃఖాల నుండి విడుదల అవ్వలేరు. ఎంతవరకు నిశ్చయం కలగదో అంతవరకు ఏమీ అర్థం చేసుకోలేరు. ఈ సమయంలో ఉండేదే భ్రష్టాచార ప్రపంచం, దేవీ దేవతలది శ్రేష్టాచార ప్రపంచం అంటూ ఈ విధంగా తెలపాలి. మానవుల నాడిని చూడాలి. ఏమైనా అర్థం చేసుకుంటున్నారా, లేక వేడి పెనం వలె ఉన్నారా? పెనం వలె ఉంటే వదిలేయాలి. సమయాన్ని వృధా చేసుకోరాదు. చాత్రిక పక్షి వలె తెలుసుకోవాలనే తపన ఉందా లేదా అని కనుగొనే బుద్ధి కావాలి. ఎవరు అర్థం చేసుకుంటారో వారి ముఖమే మారిపోతుంది. మొట్టమొదట సంతోషం కలిగించే మాటలే చెప్పాలి. అనంతమైన తండ్రి నుండి అనంతమైన ఆస్తి లభిస్తుంది కదా. స్మృతి యాత్రలో పిల్లలు చాలా బలహీనంగా ఉన్నారని తండ్రికి తెలుసు. తండ్రిని స్మృతి చేయటంలో శ్రమ ఉంది. ఇందులోనే మాయ విఘ్నాలు కలిగిస్తుంది. ఇది కూడా డ్రామాలో తయారయ్యి ఉంది. ఈ ఆట ఎలా తయారై ఉందో తండ్రి కూర్చుని అర్థం చేస్తున్నారు. ప్రపంచంలోని మనుషులకు కొంచెం కూడా అర్థం కాదు. తండ్రి స్మృతిలో ఉన్నందున ఇతరులకు అర్థం చేయించటంలో ఏకరస స్థితి ఉంటుంది. లేకుంటే ఏవో కొన్ని లోపాలు వెతుకుతూనే ఉంటారు. మీరు ఎక్కువగా కష్టపడకండి. స్థాపన తప్పకుండా జరిగే తీరాలి. నిశ్చితమైన దానిని ఎవరూ ఆపలేరు. తండ్రి నుండి మనం అనంతమైన వారసత్వం తీసుకుంటున్నామని ఉల్లాసంగా ఉండాలి. నన్నొక్కరినే స్మృతి చేయండి తండ్రి అంటున్నారు. కూర్చుని చాలా ప్రీతిగా అర్థం చేయించాలి. తండ్రిని స్మృతి చేస్తూ ప్రేమతో ఆనంద బాష్పాలు రాలాలి. ఇతర బంధుమిత్రులంతా కలియుగం వారే. ఇది ఆత్మిక తండ్రితో సంబంధం. ఈ బాష్పాలు విజయమాలలోని పూసలుగా అవుతాయి. ప్రేమతో తండ్రిని స్మృతి చేయవారు చాలా తక్కువగా ఉన్నారు. ప్రయత్నించి వీలైనంత ఎక్కువ సమయం తీసుకుని మీ భవిష్యత్తును ఉన్నతంగా చేసుకోవాలి. ప్రదర్శనలో చాలా ఎక్కువ మంది పిల్లలు ఉండరాదు. ఇన్ని చిత్రాలు కూడా అవసరం లేదు. నెంబర్ 1 చిత్రం గీతా భగవంతుడు ఎవరు, దాని పక్కన లక్ష్మీనారాయణల చిత్రం, సిడి చిత్రాలు. ఇంత మాత్రం ఉంటే చాలు. మిగిలిన ఇన్ని చిత్రాలు అవసరం లేదు. పిల్లలైన మీరు స్మృతి యాత్రను వీలైనంత పెంచుకోవాలి. పతితుల నుండి పావనంగా ఎలా అవ్వాలనే ముఖ్యమైన చింత ఉండాలి. బాబా వారికాయి బాబా ఎదుట శిక్షలను అనుభవించటం చాలా దుర్భాగ్యకరమైన విషయం. ఇప్పుడు స్మృతి యాత్రలో లేకుంటే శిక్షలు అనుభవించే సమయంలో చాలా సిగ్గుపడాల్సి వస్తుంది. శిక్షలను అనుభవించరాదనే దృఢ నిశ్చయం చాలా అధికంగా ఉండాలి. మీరు జ్ఞానులే కాక యోగులు కూడా అయ్యారు. బాబా కూడా అంటున్నారు, నేను జ్ఞాని కాక యోగిని కూడా అయ్యాను. ఆత్మల్లో మొత్తం జ్ఞానమంతా నింపుతాను. నేను రూపంలో బిందువును, జ్ఞానంలో సాగరుడును. మీ బుద్ధిలో 84 జన్మల జ్ఞాన రహస్యమంతా నిక్షిప్తమై ఉంది. మీరు జ్ఞానస్వరూపులుగా అయి జ్ఞాన వర్షాన్ని కురిపిస్తారు. ఒక్కొక్క జ్ఞానరత్నం చాలా మూల్యమైనది. వీటి విలువ ఎవరూ కట్టలేరు. అందుకే బాబా మిమ్మల్ని పదం భాగ్యశాలురని అంటున్నారు. మీ చరణాలలో పద్మం గుర్తును చూపిస్తారు. దీనిని ఎవరూ అర్థం చేసుకోలేరు. మనుషులు పద్మాపతి అని పేరు పెట్టుకుంటారు. వారి వద్ద చాలా ధనం ఉంటుందని భావిస్తారు. పద్మాపతి అని ఇంటి పేరు కూడా పెట్టుకుంటారు. తండ్రి అన్ని విషయాలు అర్థం చేస్తారు. తండ్రి అంటున్నారు, ముఖ్యమైనది
తండ్రిని 84 జన్మల చక్రంను స్మృతి చేయటం. ఈ జ్ఞానం భారతీయుల కొరకు మాత్రమే. మీరు మాత్రమే 84 జన్మలు తీసుకుంటారు. ఇది కూడా అర్థం చేసుకునే విషయం. సన్యాసులు మొదలైన వారెవ్వరిని స్వదర్శన చక్రధారులు అని అనరు. దేవతలను కూడా అనరు. దేవతలకు ఈ జ్ఞానం ఉండనే ఉండదు. మాలో ఈ జ్ఞానమంతా ఉంది, లక్ష్మీనారాయణలో లేదు అని మీరు చెప్తారు. తండ్రి యథార్థమైన విషయాలు తెలుపుతారు కదా. ఈ జ్ఞానం చాలా అద్భుతమైనది. మీరు చాలా ఉత్తమమైన గుప్త విద్యార్థులు. మేము పాఠశాలకు వెళ్తున్నాము, భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు అని మీరంటారు. అయితే మీ లక్ష్యం ఏది అని అడుగుతారు. మేము ఈ లక్ష్మీనారాయణులుగా అవుతామని చెప్పండి. ఇది విని మనుషులు ఆశ్చర్యపడతారు. మనము మన హెడ్ ఆఫీస్కు వెళ్తాము. ఏ చదువు చదువుతున్నారు? మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదువు, బికారుల నుండి రాకుమారులుగా అయ్యే చదువు చదువుతున్నాము. మీ చిత్రాలు కూడా ఫస్ట్ క్లాస్గా ఉన్నాయి. ధనంను పాత్రను నెరిగి దానం చేయాలి. పాత్రలు మీకు ఎచ్చట లభిస్తారు? శివుడు, లక్ష్మీనారాయణులు, సీతారాముల మందిరాలలో లభిస్తారు. అక్కడికి వెళ్ళి మీరు వారికి సేవ చేయండి. మీ సమయాన్ని వృధా చేయకండి. పతిత పావని గంగానదా లేక పరంపితానా? ఈ నీరు అందరికీ సద్గతిని కలిగిస్తుందా లేక అనంతమైన తండ్రి కలిగిస్తారా అని గంగానది వద్దకు వెళ్ళి అక్కడి ఉన్న వారిని కూడా అడగండి. మీరు దీనిపై మంచి రీతిగా అర్థం చేయించగలరు. విశ్వానికి మాలికులుగా తయారయ్యే మార్గంను వారికి చూపుతారు. మీరు దానం చేసి గవ్వ సమానంగా ఉన్న మానవులను వజ్ర సమానంగా చేసి విశ్వానికి అధిపతులుగా చేస్తారు. భారతదేశం విశ్వానికి అధికారిగా ఉండేది కదా. మీ బ్రాహ్మణ కులం దేవతా కులం కంటే ఉన్నతమైనది. నేనొక్కడే తండ్రికి అపురూపమైన పుత్రుణ్ణు అని ఈ బ్రహ్మబాబా అనుకుంటున్నాడు. బాబా నా శరీరంను అప్పుగా తీసుకున్నారు. మీరు తప్ప ఇతరులెవరూ ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. బాబా నా శరీరంపై సవారీ చేస్తున్నారు. సేవ చేసేందుకు నేను బాబాకు నా శరీరాన్ని ఇచ్చాను. దాని ఫలితం ఎంత ఇస్తున్నారు? అందరికంటే నన్ను ఉన్నతంగా వారి భుజాలపైకి ఎత్తుకున్నారు. నెంబర్ 1గా చేస్తున్నారు. తండ్రికి పిల్లలంటే చాలా ప్రియం కదా. అందుకే భుజాలు పైకి ఎత్తుకుంటారు. తల్లి పిల్లలను కేవలం ఒడిలోకి తీసుకుంటుంది. తండ్రి భుజములపై ఎత్తుకుంటారు. పాఠశాలను ఎప్పుడూ కల్పన అని అనరు. పాఠశాలలో చదివే చరిత్ర, భూగోళాలను కల్పన అని అంటారా? ఇది కూడా ప్రపంచ చరిత్ర మరియు భూగోళమే కదా. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, కూర్చొని చాలా ప్రేమగా తండ్రిని స్మృతి చేయాలి. స్మృతి చేస్తూ ప్రేమ బాష్పాలు వస్తే అవి విషయమాలలోని పూసలుగా అయిపోతాయి. మీ సమయాన్ని, భవిష్య ప్రారంధాన్ని తయారు చేసుకోవటంలో సఫలం చేసుకోవాలి. సెకండ్ పాయింట్, అంతర్ముఖులుగా ఉండి అంటే ఆత్మిక స్థితిలో ఉండి అందరికీ తండ్రి పరిచయంను ఇవ్వాలి. ఎక్కువగా అది ఇది చెప్పవలసిన అవసరం లేదు. శిక్షలు అనుభవించవలసి వచ్చే కర్మలేవి చేరాదనే చింత ఒక్కటే ఉండాలి. ఈరోజు వరదానము. నేను ఆత్మిక యాత్రికుడును. ఈ స్మృతి ద్వారా సదా ఉపరాంగా, న్యారాగా మరియు నిర్మోహీ భవ. ఆత్మిక యాత్రికులు సదా స్మృతి యాత్రలో ముందుకు సాగుతూ ఉంటారు. ఈ యాత్ర సదా సుఖదాయంగానే ఉంటుంది. ఎవరైతే ఆత్మిక యాత్రలో తత్పరులై ఉంటారో వారికి వేరే ఏ యాత్ర చేసే అవసరం లేదు. ఈ యాత్రలో అన్ని యాత్రలు ఇమిడి ఉంటాయి. మనసు లేక
శరీరంతో తిరగటం, వెతకటం సమాప్తమైపోతుంది. కనుక సదా మేము ఆత్మిక యాత్రికులము అనే స్మృతి ఉండాలి. యాత్రికులకు దేనిలోనూ మోహముండదు. వారికి సహజంగానే ఉపరాంగా, న్యారేగా లేక నిర్మోహులుగా అయ్యే వరదానం లభిస్తుంది. స్లోగన్: సదా వాహ్ బాబా వాహ్ అదృష్టం మరియు వాహ్ మధురమైన పరివారం. ఇదే పాట పాడుతూ ఉండండి. అవ్యక్త సూచన: అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. ఎలాగైతే తండ్రిని అన్ని స్వరూపాలతో లేక సర్వ సంబంధాలతో తెలుసుకోవటం అవసరమో, అలాగే తండ్రి ద్వారా స్వయాన్ని కూడా తెలుసుకోవటం అవసరం. తెలుసుకోవటం అనగా అంగీకరించటం. నేను ఎవరో, ఎలా ఉన్నానో అలా అంగీకరించి నడిస్తే దేహంలో ఉంటూ విదేహి, వ్యక్తంలో ఉంటూ అవ్యక్తం, నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా లేక కర్మ చేస్తూ కర్మాతీత స్థితి తయారైపోతుంది. అచ్చా, ఓం శాంతి.